ఆనలు గర్వించినాయి గాని వరదలైతే తగ్గలేదులా తెలంగాణ అంతటా ఏడేడ ఎట్లుందో మొత్తం చూద్దాం. మొదలైతే హెడ్లైన్స్. ఖమ్మం మైబాద్ల మస్తు నష్టం, సర్కారు తీరుస్తామన్నది కష్టం. కారోళ్లు వేస్తున్నారట వరద రాజకీయం, సీఎం సారు మంత్రులు మస్తు గరం. నీళ్ళ కుమ్మరిచ్చిర్రు కోట్లు, డ్రైనేజీలు లేకనే తిప్పలు. ఇండ్ల నడుమ వారింది నది, విజయవాడకు పెద్ద ఆపతి. పట్నంలో సీజ్ చేసిర్రు టానిక్, ఆబ్కారోళ్లు దించిర్రు కిక్. 6 రోజుల కింద వరకు ఎట్లుండనుల్లా కాలమంతా కింద మీద అయితట్టుంది. పట్నంలా షిన్కులు రాలుతాయి గాని పల్లెలను వల్కరించింది లేదు. పంటలకు సరిపడ నీళ్లు అందుతాయా? ఊర్లా షెర్లు కుంటలు నిండకపాయే. ఓ దమ్మరుసుకుంటే బాగుండని ఎదురు చూసిండ్రు రైతులు. జరంత ఆల్చమైన గట్టిగానే చంపినాయి. మొన్నటిదా కాణాల కోసం కలవరిచ్చినోళ్ళు ఇప్పుడు సాలు అనే కాడికి వచ్చింది. ఆన తగ్గింది, వరద బురద మిగిలింది. ఖమ్మంలో ఆగమాగం ఉన్నది. మున్నేరు వాగు వంగి ఇండ్లను ముంచింది. మంచాలు, బట్టలు, బీర్వా, ఫ్రిడ్జులు, టీవీలు, వంటర సామాను, బియ్యం, ఉప్పు పప్పులు సగులం తడిచినాయి. లోపటికి అడుగు పెడతట్టే లేదు. మొత్తం లండు లండు. ఒక్కొక్కటి సామాన్లన్నీ బయటికి తీసి ఇండ్లు సాఫ్ చేసుకుంటున్నారు. ఆ ఇల్లు చూడండి, లోన బియ్యం చూడండి, సరుకులు కిరాణం పెట్టుకొని అమ్ముతుంటే మొత్తం రాజులమే. బయటికి వెళ్ళేసరికి నీళ్ళు వచ్చినాయి. ఫ్యాన్ లేవు, ఏమి అసలు ఉన్నాయి. మొత్తం 2 స్టేరీల వరకు వెళ్ళిపోతే ఏముంటదండి మాకు. ఇక రోడ్ల మీద కరెంటు స్తంభాలు వడిపోయినాయి, ట్రాన్స్ఫారాలు ఒరిగినాయి, బ్రిడ్జులు, డివైడర్లు కొట్టుకపోయినాయి. తువ్వ పక్కకేసుకున్న రేకులు ఇండ్లు కూలినాయి. వరదలకు బండ్లు కొట్టుకొచ్చి ఇట్లా ఉష్కలు దిగబడ్డాయి. రోడ్డు మీద చూడండి ఎంత పెద్ద బొయ్యారాలు పడ్డాయో. ఈడ సగానికి తెగిపోయింది. పార్కింగ్ యార్డులు ఆపిన లారీలు తీసుకొచ్చి మెయిన్ రోడ్ మీద ఆపినరాట డ్రైవర్లు. అయినా వరద నూక్కొచ్చే వరకు అక్కడ రాకుండా అయినాయి. మెయిన్ రోడ్ లో పెట్టిన మీరు కూడా మెయిన్ రోడ్ ఇక్కడ ఈ లెవెల్లో వాటర్ ఫ్లోటింగ్ అయినాయి. వాటర్ ఫ్లోటింగ్ వల్ల ప్రతి లారీకి ఇంజిన్ డ్యామేజ్ అయింది, డీజిల్ ట్యాంక్ డ్యామేజ్ అయింది. రామన్నపేటకెళ్లి తీర్థాల పోయే తోవల పాకాల చెరువు వంగి రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. పొలాలకు చేపలు పడితే ఒలలు పెట్టి పట్టుకుంటున్నారు. జేసీబీ తోటి తొవ్వ సాఫ్ చేసుకుంటే బండ్లు పోతున్నాయి. ఇక మైబాద్ జిల్లాలో చెప్పవశం కాదు. ఆకేరు వాగు వంగి వరద తాకుడు తాకితే పురుషోత్తమయ్య గుడెం దగ్గర బ్రిడ్జులు, రోడ్లు తుక్కు అయినాయి. 2 రోజుల సంధి తొవ్వల రాకపోకలే బంద్. మైబాద్కి వెళ్ళి వరంగల్కి వచ్చే తొవ్వల రైల్వే ట్రాకులు కొట్టుకపోతే రువ్వాడి మీద రిపేర్లు చేస్తున్నారు. ఇటు చెరువు పక్కకుండే పొలాలలో ఉష్క మెట్టబెట్టి పంటలాగమైనాయి. ఒక ఎకరానికి వచ్చేసి కనీసం ఓ 4 ఫుట్ల వడ్లయ్యేది. అట్లాంటిది ఇప్పుడు ఎవరికి లేకుండా తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడ్డది. 10 ఫీట్లు 20 ఫీట్ల ఇసుక మేట కట్టింది. 1 ఎకరానికి కనీసం 1,00,000 రూపాయలు అవుతుంది. కోదాడ దగ్గర బ్రిడ్జ్ కూలి తెలంగాణ ఆంధ్ర నడుమ రాకపోకలాగిపోతే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాగర్ కర్నూల్లో వట్టెం వాగు వంగి ఇండ్లలో సగులం ఆగమాగం. 7 పాయల దగ్గర వరద పెరిగితే వనదుర్గమాత గుడి బంద్ పెట్టిండ్రు. పరిస్థితి మంచిగా లేదు కాబట్టి ప్రయాణాలు బంద్ పెట్టుకోవాలని కోరుతున్నారు ఆఫీసర్లు. 500లకు మీద బస్సులు, 400లకు మీద రైళ్లు రద్దయినాయి. వరదల చిక్కవాటలో కాపాడే పనులు నడుస్తూనే ఉన్నాయి. నిన్నటికెళ్లి ఖమ్మం, మైబాద్, కోదాడ, సూర్యాపేటల 2000 మందిని కాపాడిరట. వాగులు వంగుతున్నాయి కాబట్టి అటు దిక్కు పోవద్దు, కష్టాలు తెచ్చుకోవద్దని చెప్తున్నారు ఆఫీసర్లు. జర చూసుకోండి మరి. మనకు తెలిసినోళ్ళో, చుట్టాలో, దోస్తులో ఏమన్నా ఆపతులుంటే ఫోన్ చేసి మేమున్నామని ధైర్యం చెప్తాం. మనకు చేతనైనా సాయం చేస్తాం. పానం సుస్తాయి, దావుకండ్ల పడితే పొయ్యి మందలిచ్చొస్తాం. వాళ్ళ కష్టాలన్నీ మనం తీర్చలేకపోవచ్చు కానీ ఎంతో కొంత ఆసరయ్యే ఉపాయం చేస్తాం. కానీ తెలిసినా తెలియనట్టు సప్పుడు కాకుండా ఊకుంటామా? మరి పబ్లిక్ కష్టం వస్తే ఏలటోళ్లే కదా చూడాల్సింది. గదే పని మీద ఉంది సర్కారు.
పొద్దుగాల బంజారాయిల్స్ పోలీస్ టవర్స్ లా మంత్రులు ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టిండు సీఎం సారు. ఏడేడా ఎంతెంత నష్టమైతుందో అరుచుకొని ఖమ్మం, భద్రాద్రి, మైబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎమ్మటి 5 కోట్లు సాంక్షన్ చేసిండు. పబ్లిక్ కు తిప్పలు తప్పియాలంటే 2000 కోట్లు సాయం చేయాలని ప్రధానమంత్రి మోడీ సార్ కు ఉత్తరం రాసిండు. ఏడుకెళ్లి కారెక్కి సక్క సూర్యాపేట జిల్లా మీళ్ల చెరువుకు పోయిండు. వరదలతోని కాలం చేసిన ఇంటోళ్ళకి 5 లక్షలు, పశువులు జీవిడిస్తే 50,000, గొల్లు మేకలు పోతే 5,000 సాయం చేస్తామన్నాడు. పంట నష్టం అయితే ఎకరానికి 10,000 ఇస్తారట. ఇటుకెళ్లి పాలేరు ఎడమ కాల్వకు పడ్డ గండిని చూసి ఖమ్మంలో వరదల కాగమైన ఇండ్లు, పబ్లిక్ తిప్పలు అరుచుకున్నాడు. అటెంక కలెక్టరేట్ లో మంత్రులు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు. ప్రధానమంత్రి గారికి తక్షణమే ఇది జాతీయ విపత్తుగా గుర్తించాలి. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా అత్యధికంగా నష్టపోయింది. అదేవిధంగా మధురలో హైయెస్ట్ డ్యామేజ్, పాలేరు, ఖమ్మం అంటే గతంలో కనివిని ఎరగని విధంగా. నేను చాలా మంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి 40 సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. అయితే సర్కారోళ్ళు చేస్తున్న సాయం మీద కారోళ్ళు ట్విట్టర్ లో ఏమేమో రాసుకొస్తే గిట్ల గరమైండు సీఎం సారు. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మనం ఆలోచన చెయ్యొద్దు. ఒకవేళ మనకు సహాయం చెయ్యాలన్న ఆలోచన లేదు, దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇయ్యనప్పుడు ఫామ్ హౌస్లో మౌనంగా అయినా ఉండొచ్చు, విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు, కానీ ఉత్తగానే ప్రజల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి. వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. రెండవది కేటీఆర్ గారు, వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు. ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయాడు. నో ప్రాబ్లం, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, పార్టీలు చేసుకోవాలా, నీకు నీ పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడం లే. వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడ్డ మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. ఇక అటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా నిన్నటి సంధి ఇరాం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. ఉతాలున్న ఏరియాలకు పోవుడు, ఆగమైన ఊళ్ళని చూసుడు, ధైర్యం చెప్పుడు, అప్పటి మందం అవసరమైతే సాయం చేస్తుడు. ఏ రోజు వర్షం పడ్డా ఆ ఊర్లలో అధికారులను రాత్రి నైట్ ఆల్ట్ పెడతా ఉన్నాం. చెరువు కట్టలు దిగినాయి, ఊళ్ళు మునిగినాయి, ఇండ్లకు వరదలు పారినాయి, పంటలు ఆగమైనాయి, పశువులు జీవిడిచినాయి, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకపోయినాయి. పరిస్థితి గిట్లుంటే లీడర్లు ఇంట్లో కూకుంటే నడుస్తుందా? ఏడేడ ఎట్లుందో పోయి చూసుకుంటున్నారు. అటు కలెక్టర్లు, పోలీసులు, ఆఫీసర్లంతా ఊళ్ళల్లో తిరుగుతున్నారు, వాగుల చిక్కవడ్డోళ్ళం కాపాడుతున్నారు. పొద్దు మాపి ఇదే పని. మంత్రి పొంగులేటి సారు ఖమ్మంలో వరదలు వచ్చిన ఏరియాలలో బైక్ మీద తిరుగుతుంటే జారి కింద పడే వరకు కాలుకు దెబ్బ తాకింది. ఇటు పట్నంలో కూడా రోడ్ల మీద నీళ్లు నిల్వకుండా ఎన్డీఆర్ఎఫ్ టీములు, మున్సిపాలిటీ వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు బగ్గనే తిప్పల పడ్డారు. సాయం చేస్తాం చూస్తామని మైకుల ముంగట మాటలు చెప్పకుండా జనం దగ్గరకు పోతేనే కదా వాళ్ళ బాధలు తెలిసేది, ఇంతో అంతో ఆసరయ్యేది. ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ దర్శనం, అటు పక్కకే కృష్ణమ్మ ఉరుకులు, బోటెక్కి పడవల మీద షికార్లు, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిలబడి సెల్ఫీలు. విజయవాడ అంటే మొదలు గివ్వే గుర్తొస్తాయి అందరికీ. హైదరాబాదు జిల్లాలకెళ్ళి కూడా బగ్గ పోతుంటారు. ఇన్ని రోజులు గిట్లుండే, ఈ 2 రోజుల సంది చూస్తే పరిస్థితి ఆగమాగమున్నది. ఇంతకు ఆడ ఆనల కథ ఎట్లుంది, పబ్లిక్ తిప్పలేంది అరుచుకుందాం పాండ్రి. ఇండ్ల నడుమ ఇంకో కృష్ణా నది వాడుతున్నట్టే ఉన్నది విజయవాడలా. 2 రోజులు ఇరాం లేకుండా ఆనలు దంచితే అంతా ఆగమాగము. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పొంగుడు వంగుతుంది వరద. అగో రైల్వే బ్రిడ్జిని మింగేస్తా అన్నట్టే దుంకుతున్నది. ఇళ్ల నడుమ మనుషులు మునిగిపోయే లోతొచ్చినాయి నీళ్లు. బంగ్లాల మీదకి ఎక్కి నిలబడ్డారు. మంత్రుల ఇండ్లు కూడా నీళ్లలోనే. యోగా మాస్టర్ మంతెన గారి ఆశ్రమం మునిగితే అందులోళ్ళని గిట్ల బయటికి తీసుకొచ్చాండ్రు. ఎటో చూడు వరదనే పొయ్యి ముట్టించే పరిస్థితే లేదు. కొద్దు సీఎం చంద్రబాబు సారే రాత్రి సంధి పడవలు, జేసీబీల మీద తిరుక్కుంటా పబ్లిక్ తిప్పలు అరుచుకున్నాడు, తిండి పొట్లాలు వంచాడు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే సెంటర్
పోలీస్ మంత్రి అమిత్ షా సార్ కు ఫోన్ చేస్తే 40 పవర్ బోట్లు 6 హెలికాప్టర్లు పంపిండు. పంజాబ్ కెళ్లి 100కు మీదనే ఎన్డీఆర్ఎఫ్ టీములు దిగినాయి. ఇక ఇటు చూడండి, అటు మునిగిన బండ్లు, ఇటు పడవలు, తిండి పొట్లాలు, నీళ్ల బాటిళ్లు పడవలలో వేసి పబ్లిక్ కు సప్లై చేస్తున్నారు. పెన్నర్లేని ఆనలు పడ్డాయట. మరి బండరాలు పడి ఇండ్లు పొరక అయినాయి. ముందే పబ్లిక్ ను ఖాళీ చేయించిండ్రు. ఇటు కృష్ణలంక ఏరియాలో తిరిగిండు పాత సీఎం జగనన్న. మేం పవల్రున్నప్పుడు కట్టించిన కరకట్ట తోటే ఇప్పుడు పబ్లిక్ పానాలు కాపాన్యమని పార్టీ లీడర్లు సాటింపేసుకున్నారు. ఇక కృష్ణమ్మ శాంతించాలి, వరదలు తగ్గాలని దుర్గమ్మ గుడిలో అయ్యవాళ్ళు శాంతి పూజలు చేసిండ్రు. సువిశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం, హారన్ల సప్పులు లేదు, ట్రాఫిక్ తిప్పలుండవు. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో, విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, మల్టీప్లెక్స్లు, చక్కటి రోడ్లు, పార్కులు, సకల సౌలతులతో నిర్మించబడ్డ టౌన్షిప్లు మీకోసం రెడీగా ఉన్నాయి. రండి, ఒక్కసారి చూడండి, నచ్చితే కొనండి. మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. ఇగో గిట్ల యాడ్లిస్తుంటారు. నిజమే అనుకొని మనోళ్ళు సుత వెనక ముందు చూడకుండా కొనేస్తుంటారు. అటెనక ఇగో గిట్లుంటది మళ్ళా. కోట్లు గుమ్మరిచ్చి కష్టాలు కొనుక్కున్నట్టే అయింది ఇళ్ళ పని. మంచిగా చూడుర్రి, ఇండ్లకెళ్ళి నీళ్లు బయటికి పోతలేవు, బయటి వరద ఇటు నూక్కొస్తుంది. ఈ ఇండ్ల ఖరీదెంతో తెలుసునా? ఒక్కో విల్లా 6 కోట్లు. ఏక్ నెంబర్ సౌలతులు ఉంటాయి, కానీ ఏం ఫాయిదా? గట్టిగా వాన పడితే వరద పోతానికి డ్రైనేజీలు లేక గిది పరిస్థితి. రంగారెడ్డి జిల్లా మోకిలాల 212 విల్లాస్లా 1000 మందికి మీదనే ఉంటారట. కొనేటప్పుడు బిల్డర్లు మాకు పర్మిషన్లు అన్ని చూపించిండ్రు, కానీ వర్షం పడితే గిదేం బాధని గరం అవుతున్నారు. కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తా ఉన్నారు. అందులో కొంచెము బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కూడా ఏదైనా నాలా జోన్లో కూడా వచ్చే అవకాశం ఉంది. మాకు అనుమానం పూర్తిగా ఉంది. చెరువు కబ్జా పెట్టి కట్టినట్టు డౌట్ ఉన్నదట. మరి అమ్మినోళ్ళు ఎవరో కొనేటప్పుడు ఎట్లా చూసుకున్నారో గానీ కోట్ల రూపాయలు నీళ్ళలో గుమ్మరిచ్చినట్టు అయింది. లోకల్ ఎమ్మెల్యే కాళయాదయ్య సార్ వచ్చి ఎంక్వైరీ చేపిస్తామన్నాడు. ఇక పట్నంలో ఉతారులున్న ఏరియాల్లో వరద కాలువలై పారుతుంది. బోరబండల చూడుర్రి, మోకాళ్ళ లోతు నీళ్ళల్లో చిన్న గోస కాదు. చాలా ఇబ్బంది ఉంది, కూర్చోనికి కూడా ప్లేస్ లేదు ఇంట్లో. నిజాంపేట శ్రీనివాస్ నగర్ కాలనీలో గీది పరిస్థితి. మీది బాసుకున్న తుర్క చెరువు పాపయ్య కుంటకెళ్లి వరద కచ్చుడుతోని సుక్కలు చూస్తున్నారు. అర్జెంట్ పనులుంటే తప్ప బయటికి రావద్దని సాటింపేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. మరియు అత్యవసర పరిస్థితి తప్పిస్తే బయటకు రావద్దని. పటాన్ చెరువుల నక్కవాగు వంగి రోడ్డు మీద వరద బారుతుంటే బారికేడ్లు పెట్టి ఆఫీసర్లు. ఫిర్జాదిగూడల చాలా కాలనీలకు నీళ్లు వచ్చినాయి. లింగంపల్లి రైల్ స్టేషన్ కాడ పెద్ద చెరువే తయారైంది. పోర్రి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు బిందెల నిండా అన్ని నీళ్ళే పోయాలి. ఎక్కువ వస్తే ఏమవుతుంది? అన్ని కింద పోతాయి. అట్లనే నల్ల కింద బకెట్ పెట్టి అట్లనే ఉంచిరనుకో, బకెట్ నిండి మొత్తం వరద అవుతుంది. దేంట్లో ఎంత వరకు పడతాయో అన్నే నింపుతాం. అట్లనే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు సుతా అంతే. ఎన్ని నీళ్లు నిల్వ చేసుకునే తాకతుంటే గన్నే ఉంటాయి. అంతకెక్కువైతే ఇగో గిట్ల గేట్లు దుంకాల్సిందే. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలైనాయి. అటు గోదారమ్మ రువ్వడి, ఇటు కృష్ణమ్మ దుంకులాట. ప్రాజెక్టుల గేట్లెత్తి నీళ్లు కిందికిడుస్తున్నారు ఆఫీసర్లు. నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పీ 40 గేట్లు, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు 7 గేట్లు, ఎల్లంపల్లి 33, సుందిళ్ల బ్యారేజీ 74, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లెత్తి గోదారమ్మను కిందికి వంపుతుర్రు. అటు కరీంనగర్ లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యాములు సుత నిండినాయి. గేట్లెత్తుతే ఎన్ని ఊర్లకు తిప్పలుంటది, ఎన్ని గేట్లు ఎత్తాలని ఎప్పటికప్పుడు ఆఫీసర్లు చూసుకుంటా ఊళ్ళ పబ్లిక్ ను జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇంకో దిక్కు జూరాల, సుంకేష్ల నుంచి వరద బగ్గొస్తుండటంతోని శ్రీశైలం 10 గేట్లెత్తి నీళ్లు కిందికిడుస్తుర్రు. ఆ నీళ్లన్నీ నాగార్జున సాగర్ల కొచ్చుడుతోని ఆడసుత 26 గేట్లు. నల్గొండ జిల్లా మూసీ ప్రాజెక్టు కాడ 7 గేట్లు తెరిచిండ్రు. ఉద్దరన్న ముచ్చటుండది, నష్టాలన్న మాటే తెలియదు. దినామింత ఆమ్దాని వెరుగుడే గాని తగ్గుడనేది అస్సలే ఉండదు. గందుకే వైన్స్లకు టెండర్లు వేస్తానికి పోటీలు పడుతుంటారు. లక్కీ డ్రాల అటిటైతే ఎట్లా అని ఒక్కొక్కరు 10 టెండర్లు వేస్తోళ్ళు ఉంటారు. దోస్తులందరూ కలిసి 20-30 టెండర్లు సుతేస్తారు. ఒక్కటి దాకినా గల్లపెట్టలు నింపుకోవచ్చని. అక్కలు సుత ఏ తీర్ల లైన్లు కట్టినరో మునుపు చూసినాం కూడా. అంత ఈజీ కాదు మరి మందు దుఃఖం నడుపుడంటే. ఇక ముచ్చటేందంటే
పట్నం జూబ్లీ హిల్స్ లో తాగేటోళ్ళ దూపదీర్చే టానిక్ బాటిల్ కు మూతేసి సీలేసి పడేసి రాప్కారోళ్ళు ఆగస్టు 31 తారీఖు దాకానే అమ్ముకుంటానికి పర్మిషన్ ఉందట. లైసెన్స్ రెన్యువల్ చేయురని దరఖాస్తు పెట్టుకుంటే అమ్మిన కాడికి చాలని షాపే మూసేసిర్రన్నట్టు. 23-24 గడువు ముగిసింది కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. 1,7,00,000 ఇల్వగల్ల 10,000 మందు బాటలు సీజ్ చేసి డిపోకు పంపిర్రట. రాష్ట్రంలో 2,600 లిక్కర్ దుకాణాలుంటే ఎవ్వలకు లేని ఆఫర్ గీ దుకాణ పొల్లకే ఇచ్చిర్రట పాత సర్కారోళ్ళు. లెక్కకైతే మందు దుకాణాలన్నీ 2 ఏళ్లకోపారు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి, కానీ టానికోళ్ళు ఏడాదికోపారు చేసుకుంటుర్రట. అప్పటి సర్కార్ పర్మిషన్ ఇచ్చుకుంటూ వచ్చింది, మరి వాళ్ళకి ఇళ్ళకి ఏమున్నదో. మళ్ళా రాష్ట్రంలో ఏడికెళ్ళైనా మందు తెచ్చుకునే ఛాన్స్ ఇచ్చిర్రట. అదేందో మరి స్పెషల్ జీవో తోని పర్మిషన్ ఇచ్చిరంటే చూడురిగా కథ ఎట్లున్నదో. క్యూ పేరుతో ఒక దుకాణానికి పర్మిషన్ తెచ్చుకొని 8 దుకాణాలు తెరిచి మందు అమ్ముతుంటే ఆ నడుమ GST ట్యాక్సులు చక్కగా గట్టలేదని వచ్చి చెకింగులు చేసిర్రు ఆఫీసర్లు. అది ఇంకా ఎటు తేలక ముందే లైసెన్స్ టైం అయిపోయిందని తాళం వేసిర్రు అన్నట్టు. గోడలు దుంకాలా, తాళాలు వలగొట్టాలి, అపార్ట్మెంట్ల తిప్పల పడాలి, దుకాణాలకు జొర్రాలి, గింత రిస్క్ అవసరమా అనుకున్నట్టున్నారు దొంగలు. అల్కగా దోసుకునుడు ఎట్లా అని పాఠం నేర్చుకున్నారు మంచిగా. మనకు తెలిసి దొంగతనాలంటే పైకం, బంగారం, బండ్లు ఈడికే ఆలోచన వేస్తాం, కానీ అంతకు మించి కూడా ఇలువైన ఏముంటే కూడా దోసుకునేటోళ్ళకే తెలుసు. అందుకే గీటికి సూటి పెట్టినట్టున్నారు. అర్ధమరాత్రి సుత పైపులు పరుస్తున్నారని మెచ్చుకొని మెడల మీద వేసుకునేరు. అట్లనే చూడురి తొవ్వ తప్పుతుంది పైపు. అవు దొంగన్నలే సెల్ ఫోన్ టవర్లకు పోయే పైప్ లైన్లలో ఉండే కాపర్ తీగని మాయం చేస్తుర్రు. ఓ ఆటోలు వచ్చి కేబుల్ రిపేర్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారట. ఎవ్వలకు అనుమానం రాకుంటే ఇట్లా కంపెనీల పేరుతో కోట్లు వేసుకునే వరకు నియమే కావచ్చు అనుకుంటారు. సమ్ ఆఫ్ దెమ్ ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు ఒరిజినల్లీ. అందుకే ఆ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉంటాం వలన ఇంట్లో కొందరు ఆ పైప్ లైన్లు వరిసేటప్పుడు పనికి వచ్చిన వాళ్ళేనట. వాళ్ళకే ఎరుకుంటది మరి ఏడికెళ్ళి పంచాలు చేయాలనేది. హీగేముంది అందరాకం కూడా అర్ధగంటలనే పని ఒడిపించుకొని అవతల పడతారంటే చూడుర్రిగా. పట్నం బోయినపల్లి, కార్ఖానా, కుసాయిగూడ, అబ్దుల్లాపూర్ మెట్ల పంతనం చూపించిర్రట. మొత్తం 14 మందిని అరెస్ట్ చేసి 10 లక్షలు ఇవ్వగల 120 కిలోల కాపర్ తీగను దొరికించుకున్నారు. ఇంకో 3 పరారులుంటే వాళ్ళని సుత పట్టుకునే పనులున్నారు. సిమ్ కార్డుల కంపెనీ వాళ్ళు కంప్లైంట్ చుట్ల సీక్రెట్ కెమెరాలు చూస్తే ఈ పంతనం బయటపడ్డది. ఇది మియాపూర్ ఏరియాలో పార్కింగ్ చేసిన బండ్లు ఎత్తుకపోయే గ్యాంగు. 4 కలిసి 15 లక్షలు ఇల్లు ఉండే 16 బండ్లకు సూటి పెట్టిర్రట. గ్యాంగ్ లీడర్ మీద 18 కేసులు ఉన్నాయట. ఇప్పటికే అలవాటైన పని కదా, అంత అల్కగా మానుతారు మరి. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.